ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కొంత బస్సులో ప్రమాదవశాత్తు బయట బాధితులు కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగి చేసుకొని చెప్పండి, మీరు ఎలా బయటపడ్డారు? ఇప్పుడు ఏం చెప్పే సిచ్యువేషన్లో లేదు బ్రో. ತುಂಬ కష్టపడి బయటకు వచ్చాము. అక్కడే బెంగళూరు వెళ్తాం. మధ్యరాత్రి 2:30, 2:40 సంథింగ్ టైంలో ఈ ఆపదం నడిచింది. సో దానిలోన డ్రైవర్ ఏం మాకు అంతా అలర్ట్ చేయలేడేంలే. సో 2 వీలర్స్కి గుద్దాడంట. ఆ ఎగ్జిబిషన్లో సైడ్కి వేసాడు గాడి. సో మేము లేచి ముంగల్కి వస్తుంటే అక్కడ ముంగలంతా ఇంగ్లం ఉండే. సో ఆ మంటలోకి నూనెకి వస్తూ ఉండని మాకు ఆపదంలో మేము డ్రైవర్ సైడ్ విండో అంతా పళ్ళకొట్టుకొని అక్కడే దుమ్కి బయటికి వచ్చాము. సో వెనక ఉన్న అందరికి కొంచెం అలర్ట్ చేసి మేమే దుమ్కితిమి. కొంచెం మంది లేచి వారు కూడా బ్యాక్ సైడ్లో అన్ని గ్లాస్ అన్ని పళ్ళకొట్టి వారు బయటికి వచ్చారు. అక్కడి నుంచి కొంచెం ముందు 10-12 మెంబర్స్ వెనక నుంచి వచ్చారు. ముంగల్ నుంచి డ్రైవర్ విండో నుంచి ఒక 5 మంది మేము వచ్చాము. అంటే మిగతా వాళ్ళు చనిపోతుంటే ఇంకా కాపాడడానికి ఎంతమంది ప్రయత్నించారు? ఎవరన్నా అధికారులు కానీ ఎప్పుడు వచ్చారు? మొత్తం ఫైర్ సిబ్బంది కానీ ఎలా మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది? వారు వచ్చారు పాపం. ఫుల్ రోడ్ అంతా జామ్ అయిపోతుండే. వారు వచ్చి తర్వాత అంతా ఆర్పీకి క్లియర్ చేశారు. ఇప్పుడు బస్సు అద్దాలు బ్రేక్ చేసుకొని బయటకు వచ్చారు. ఆ సంఘటన అంతా అంటే మీరు హ్యాండ్తో బ్రేక్ చేస్తారా? మొత్తం మేము మళ్ళీ డ్రైవర్ బ్రేక్ చేశారు గాడి. మేము అంతా హ్యాండ్తో కాలుతో కొట్టి గ్లాస్ అంతా పళ్ళకొట్టి బయటకు వచ్చాము. మేము మా రక్షణ కోసం. డ్రైవర్ ఏమైనా అప్రమత్తం చేస్తారా? బయటికి పారిపోండి ఏమన్నా డ్రైవర్ అప్పుడు ఏమైనా ఎవరికైనా? డ్రైవర్ అలర్టే చేయలేదు యాక్చువల్లీ. వాళ్ళ డ్రైవర్ అలర్ట్ చేస్తే మేము ఈజీగా సేవ్ అవుతుంటాం. ఇంకా 10 మెంబర్స్ అంతా సేవ్ అవుతుంటారు అక్కడే. డ్రైవర్ పరారీలో ఉన్నారు అంటున్నారు. అప్పుడు డ్రైవర్ ఎంతసేపు ఆ సంఘటన స్థలంలో ఉన్నారు? ఇంకా ఎంతమంది ఉన్నారు? డ్రైవర్తో పాటు ఇంకో డ్రైవర్ కూడా ఉన్నారంటున్నారు కదా. ఆ డ్రైవర్ ఎంతసేపు ఉన్నారంటే అటువంటి పారిపోయే ప్రయత్నం చేశాడా? ఫైర్ బ్రాండ్కి బయటకు వచ్చిన మెంబర్ మేమే చేశాము. తర్వాత పోలీస్ అంతా వచ్చి ఫైర్ బ్రాండ్ తెప్పించి ఆర్పించారు. అంటే డ్రైవర్ ఉన్నారు కదా, డ్రైవర్ నడిపిన డ్రైవర్, బస్సు డ్రైవర్ ఎంతసేపు వరకు ఆడ ఉన్నాడు? అంటే బస్సు మొత్తం కాలిపోయేంత వరకు నడాలంటే మధ్యలో భయపడి పారిపోయాడు. మధ్యలో భయపడి వెళ్ళిపోయాడు. ఏం అక్కడ వాడు ఏం హెల్ప్ చేయలేడు. ఏం డ్రైవర్ సెకండ్ డ్రైవర్ మాత్రం హెల్ప్ చేశాడు. పాప కొంచెం మందికి బ్యాక్ సైడ్లో ఉన్న అందరికి హెల్ప్ చేసి రక్షణ చేశాడు. మీరు ఎక్కడుంటే ఎక్కడికి వెళ్తున్నారు? అంటే మీరు ఏం పని చేసేవారు? మేము ఏషియన్ పెయింట్లో పనిచేస్తాం సేల్స్ ఎగ్జిక్యూటివ్గా. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తుంటే సో మిడ్లో ఈ ఘటన నచ్చింది. అంటే మీరు ఎంతమంది ప్రయాణించేవారు? మీతో పాటు ఎంతమంది? సింగిల్ పర్సన్. బాకీ అన్నోన్ పర్సన్. బస్సులో చాలా మంది మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళ కేకలు కానీ ఎలా మీకు ఆ సందర్భంలో ఎలా అనిపిస్తుంది? అంటే కాపాడాలా అని చెప్పేసి మీకు కూడా అనిపిస్తుంది. కొందరిని కాపాడే ప్రయత్నం చేశారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండింది అప్పుడు? పరిస్థితి చాలా క్రిటికల్. ఎందుకంటే ఫైర్ కదా, ఒక్క సెకండ్లో డబల్ ఫైర్ అవుతుండే. సో ఫుల్ ఫైర్ అవనికింత పైలా ఎంత కమ్ ఫైరింగ్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం రక్షణ చేశారు. అంటే బైక్ ఢీ కొట్టిన వెంటనే ఏమన్నా శబ్దం కానీ ఏమన్నా వచ్చిందా? లేదంటే పేలుడు శబ్దం వచ్చిందా? ఎలాంటి సంఘటన జరిగింది? మీరు ఎలా లేసారు? మీరు నిద్రపోతుంటారా లేదంటే మేల్కొని ఉన్నారా? ఏం నిద్రపోయింటి. మీ యాక్సిడెంట్ లాగా కొంచెం సౌండ్ వచ్చే మా గాడి వేరే గాడికి ఏమో స్క్రాచ్ చేసిందా అలా సౌండ్ వచ్చి ఆ సౌండ్కి మేము లేచాను. తర్వాత ఒక అంకల్ వారు సౌండ్ ఇచ్చారు, ఎమర్జెన్సీ బ్రేక్ ది డౌన్ అని వాళ్ళు అలర్ట్ చేయడం. లేచి మేము అందరు ముందు డ్రైవర్ పక్కలో వస్తే అక్కడ అంతా మంట ఉండే. వాళ్ళ డ్రైవర్ లేచి కిందికి వెళ్ళిపోయి డోర్ అంతా వాడు మూసిని పెట్టిండే, డోర్ ఓపెన్ పెట్టలేకుండా డ్రైవర్ డోర్. అక్కడి నుంచి మేము అది అయినా పలకొట్టి అక్కడి నుంచి పారయ్యాము. అంటే ఇప్పుడు బస్సులో పలకొట్టడానికి ఏమన్నా పరికరాలు ఉన్నాయా? ఓన్లీ మీరు చేతితో పలకొట్టారంటున్నారు కదా, ఏమన్నా హ్యాండ్ బ్రేకింగ్ అని కొన్ని ఉంటాయి బస్సులో, అవన్నీ ఉన్నాయా లేవా? ఆ టైంలో మాకు వేరే ఏమో ఐడియా వచ్చలేదు. కమ్ టైంలో ఏం చిక్కి దాంతో కొట్టి మేము బయటికి పారాయాము.